శ్రీ గురుభ్యో నమ. ఓం మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమ. శివరాత్రి సమీపిస్తున్న తరుణం లోపల దగ్గరగా ఇంకొక వారం 10 రోజుల లోపల మహాశివరాత్రి, మహాశివుడు లింగాకారంలో ఉద్భవించినట్టి పర్వకాలం అనేది రాబోతుంది. దానికంటే ముందే మనకు ఈ మాఘమాసం అంతా కూడా ఒక శక్తి అనేది యాక్టివేట్ అయింది. సూర్యుని యొక్క సంబంధించిన రోజులన్నీ కూడా నడుస్తున్నాయి కాబట్టి ఆ శివరాత్రికి 11 రోజుల ముందే స్వామి పంచాక్షరి జపం అనేది మనం ప్రారంభం చేయడం వల్ల స్వామివారి సంపూర్ణమైన అనుగ్రహాన్ని పొందవచ్చు. కాబట్టి ఈ తరుణం లోపల శివరాత్రి వచ్చేంత వరకు కూడా 1,00,000 జపం అనేది మనము పంచాక్షరి జపమంత్రాన్ని పూర్తి చేయడం వల్ల మనం లోకాలన్నిటి కూడా లోక కళ్యాణం కోసం, గ్రామ కళ్యాణం కోసం, మన సౌఖ్యం, మన ఇంటికి సౌఖ్యం కొరకు ఈ పంచాక్షరి జపమంత్రాన్ని చక్కగా అనుష్ఠానం చేయడం వల్ల మనం చక్కని ఫలితాలు పొందవచ్చు. కాబట్టి మాతో పాటు మీరందరూ కూడా ఈ పంచాక్షరి మంత్ర జపాన్ని సాధ్యమైనంత వరకు కూడా జపించి భగవంతుని అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. ఈరోజు సంచిక లోపల ఆ పంచాక్షరి మంత్ర విశిష్టతను గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మనకు పంచాక్షరి అని మంత్రంలోనే కనిపిస్తుంది. 5 అక్షరాల నామం ఏదైతే ఉందో దాన్ని ఓం నమ శివాయ, ఓంకారం అనేది కలుపుతుకుంటే షడక్షరి అంటారు. ఓం అనేది పక్కకు పెడితే నమ శివాయ అని ఏదైతే ఉందో కానీ పంచాక్షరి మంత్రంగా మనం వ్యవహారం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ పంచాక్షరి మంత్రం ఎక్కడ ఉంది అన్నది కనుక చూసుకున్నట్లయితే వేద శివో శివో వేద వేదాధ్యాయి సదాశివ, శివుని యొక్క ఉశ్వాసల నుంచి వేదం అనేది బయటకు వచ్చిందని, ఆ వేదాలకు హృదయం వంటిది, ప్రాణం వంటిది ఏందయ్యా అంటే యజుర్వేదం. యజుర్వేదం లోపలే మనకు స్వామివారిని కానీ మన పూజాది క్రతువులు కానీ చేసుకునే కర్మలన్నీ కూడా మనకు యజుర్వేదంలోనే చెప్పబడి ఉన్నాయి. ఆ యజుర్వేదం లోపల ఏ విధంగా వేదాలకు ప్రాణం యజుర్వేదం అనుకుంటే యజుర్వేదంలో ప్రాణం వంటిది ఏమిటయ్యా అంటే రుద్రానువాకాలు. వేదంలో ఉండే యజుర్వేదంలో ఉండే 11 అనువాకాల రుద్రం ఏదైతే ఉందో అది ప్రాణంగా చెప్పబడుతుంది. అందులోపల 8వ అనువాకం లోపల నమస్సోమాయచ రుద్రాయచ అని ప్రారంభమయ్యే ఈ అనువాకం లోపల మధ్య లోపల దీన్ని నిక్షిప్తం చేశారు. ఎక్కడ నిక్షిప్తం చేశారు? నమ శంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ, అక్కడ చక్కగా లోపల నిక్షిప్తం చేసి పెట్టారు. ఏ విధంగా అయితే మనకు కావలసిన అమూల్యమైన వస్తువు ఏదైతే ఉందో దాన్ని గుప్తంగా భద్రంగా లోపల చక్కగా ఏ విధంగా అయితే భద్రంగా దాచిపెట్టుకుంటామో అందులో అదేవిధంగా పంచాక్షరి మంత్రాన్ని మనకు ఆ యొక్క ఋషులు మునులు మధ్య లోపల చక్కగా యజుర్వేదము అందున రుద్రం లోపల మనకు ఆ 8వ అనువాకం లోపల నిక్షిప్తం చేయడం జరిగింది. కాబట్టి అంతటి ప్రశస్త్యాన్ని అంటే అందరూ రుద్రం అనేది చెప్పుకోలేవు. ఎవరైతే వేదాన్ని అభ్యాసం చేస్తారో వాళ్ళకు మాత్రమే ఈ రుద్రం అనేది చెప్పుకోవచ్చు. కానీ మిగిలిన వాళ్ళు ఎలా పొందవచ్చు అంటే ఈ నమశివాయ పంచాక్షరి మంత్ర జపం అనేది ఆచరించడం వల్ల, ఎందుకంటే ఇది రుద్రంలోనే ఉంది కాబట్టి మనం ఆ రుద్రం చదివిన ఫలితాన్ని మనం సూక్ష్మంగా పొందవచ్చు. కాబట్టి ఈ పంచాక్షరి మంత్రానికి ఉన్న విశిష్టత అటువంటిది. దీని లోపల ముఖ్యంగా ఓంకారంతో ప్రారంభం చేసుకుంటే ఓంకారం అనేది 7 మంత్రముల సారము. ఓం అన్నప్పుడు మనకు ఏమేమి వస్తున్నాయంటే 5 రకాల ప్రణవములు, 5 రకాల నాదాలు ఉత్పన్నమవుతున్నాయి. ఓం అన్నప్పుడు ఏమేమవుతున్నాయి? అకార, ఉకార, ఇకార, కార, ఇకార, ఉకార. అంతేకాకుండా ఏమవుతుంది మళ్ళీ బిందువు. ఓం అన్న పక్కకు ఏదైతే ఉందో సున్నా దాన్ని బిందువు అంటారు. ఆ తర్వాత దాన్ని ఏ విధంగా ముగిస్తున్నాం? ఒక నాదం చేత, ఓం ఒక నాదం చేత ముగిస్తున్నాం. కాబట్టి ఇందులో ఎన్ని రకాల ఒక ప్రణవం లోపల 5 రకాల అంశాలు అనేవి నిక్షిప్తం చేసి ఉన్నారు. కాబట్టి ఇది 7 మంత్రముల సారం. ఏ మంత్రమైనా కూడా ఎక్కడి నుండి ప్రారంభమవుతుంది? ఓంకారం నుండే ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ మొట్టమొదటి ఓంకారం అనేది ఏదైతే ఉందో అది మంత్రాల సారం అంతా కూడా ఇందులో నిక్షిప్తమై ఉంది. అంతేకాకుండా మొట్టమొదటిది, ఆ తర్వాత నకారం అనేది ఏదైతే ఉందో అది సావిత్రి ధూమ బీజం, సమస్త కార్యములన్నింటినీ కూడా త్వరగా ఫలింపజేసినట్టి బీజాక్షరం. ఆ తర్వాత మకారం, మా అనేది ఏదైతే ఉందో అది మహాలక్ష్మి బీజం.
మనకు అనిమాది సిద్ధులను తొందరగా వశీకరణ చేసే బీజాక్షరము మా. ఆ తర్వాత షి అనేది ఏమైతే ఉందో శాంకరీ బీజం, అది మనకు అనేక రకాల శక్తులను వశమునరిస్తుంది. ఆ తర్వాత వా అనేది ఏదైతే ఉందో అది వశీకరణ బీజం, అన్నిటినీ కూడా కోరికలన్నింటినీ కూడా తొందరగా నెరవేర్చునట్టి ఆ బీజాక్షరం ఏదైతే ఉందో అది వకారము. ఆ తర్వాత చివరిది యకారము. యకారం అనేది ఏదైతే ఉందో అది మనకు వాయువ్య బీజం. దాన్ని జపించినంత మాత్రం చేత మనకు ఆది వ్యాధులు పూర్తిగా ఎంతటి భయానకమైన రోగాలైనా కానీ పూర్తిగా మటుమాయమవుతాయి. కాబట్టి ఈ ఓం నమ శివాయ అని ఏదైతే పంచాక్షరి ఉందో దాన్ని జపించడం వల్ల, మనము నిత్యము జపం చేయడం వల్ల సంపూర్ణమైన భగవంతుడి అనుగ్రహాన్ని పొందవచ్చు. అంతేకాకుండా కొన్ని మంత్రాలు అనేవి ఉంటాయి. ఇది అందరూ జపం చేయవచ్చా, ఇది ఎవరు జపం చేయాలి, ఎలా జపం చేయాలి అన్నది కనుక ఒకసారి చూసుకున్నట్లయితే మనకు ఇందులోపల 6 అక్షరాలతో కలిపి ఉన్న ఓంకారంతో కూడుకున్న మంత్రం ఏదైతే ఉందో అది మనం స్త్రీలు జపించడానికి వీల్లేదు. ఎందుకంటే ఓంకారం అనేది స్మరించడం వల్ల, ఓంకారం అనేది జపించడం వల్ల స్త్రీల యొక్క గర్భాశయ నాడులు అనేవి ప్రకంపనలకు లోనవుతాయి. కాబట్టి ఋషులు మునులు మనకు ఓంకారం అనేది స్త్రీలు జపించడానికి వీల్లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ తర్వాత నమశివాయ అనేది ఏదైతే ఉందో దీన్ని 2 రకాలుగా జపించవచ్చు. నమశివాయ శివాయ నమః, నమశివాయ శివాయ నమః. ఏ రకంగా జపించినా కూడా అదే ఫలితం అనేది కలుగుతుంది. కాబట్టి దీన్ని 2 రకాలుగా జపించవచ్చు. ఒకవేళ నమశివాయ అనేది ఉపదేశం తీసుకొని కనుక జపించినట్లయితే అది సిద్ధమంత్రం అవుతుంది. ఉపదేశం లేకుండా కనుక జపించినట్లయితే అది సాధ్యమంత్రం అవుతుంది. సిద్ధమంత్రం అంటే ఉపదేశం తీసుకొని చేయడం వల్ల దానికి 1,000,000 రెట్ల ఫలితం అనేది ఉంటుంది. ఉపదేశం లేకుండా చేయడం వల్ల 1000 రెట్ల ఫలితం అనేది ఉంటుంది. కాబట్టి అలా మా నమశివాయ జపాన్ని సాధ్యమైనంత వరకు కూడా ఈ క్షణం నుండి, రేపటి నుండి ప్రారంభం చేయండి. చక్కగా సోమవారం నుండి ప్రారంభం చేసి ఈ శివరాత్రి, మహాశివరాత్రి సమీపించే కాలం వరకు కూడా చక్కగా 1,00,000 జపం అనేది మనందరము కలిసి పూర్తి చేయడం వల్ల లోకాలన్నీ కూడా సుభిక్షంగా ఉండడమే కాకుండా పరమేశ్వర అనుగ్రహం వల్ల మనం సమస్త అంటే మన ఇంటి వాతావరణమే కానీ మనకు సంబంధించిన కోరికలే కానీ ఇహము పరం అంతా కూడా చక్కగా సౌఖ్యంగా ఉండి ఆ తర్వాత చక్కగా భగవంతుడి అనుగ్రహాన్ని పొందవచ్చు. కాబట్టి ఈ పంచాక్షరి మంత్రాన్ని పదే పదే జపించండి. జపించడం ద్వారా మనం ఏదైతే జపము అన్నదానికి అర్థము ఏమిటి అంటే మనము జపించడం ద్వారా మనం భగవంతుని అనుగ్రహాన్ని పొందవచ్చు. అంటే జపం చేసే క్రమం లోపల ధ్యానము జపం అని 2 రకాలుగా భేదం అనేది ఉంది. ధ్యానానికి జపానికి సంబంధం లేదు. జపం అనేది మీరు కాన్సన్ట్రేషన్ పెట్టినా పెట్టకపోయినా ఆ మంత్రం చదివినంత మాత్రం చేత ఫలం అనేది కలుగుతుంది. ధ్యానం అనేది అక్కడ దృష్టి అనేది పెట్టాలి. ధ్యానం అంటే మీరు మామూలుగా చేసే ధ్యానం ఏదైతే ఉందో కనుబొమ్మల మధ్య ఆ ఓంకారాన్ని దర్శించడమే కానీ, ఒక దీపాన్ని దర్శించడమే కానీ, భగవంతుని రూపాన్ని దర్శించడమే కానీ, లేకుంటే ఏమీ లేని విశాలమైన ప్రాంతాన్ని కనుబొమ్మల మధ్య ధ్యానించడం ఏదైతే ఉందో అది ధ్యానం. కానీ జపం అనేది అలా కాదు. జపం అంటే ఆ స్మరణ మాత్రం చేతనే భగవంతుడు కలియుగం లోపల దేని ద్వారా భగవంతుడు సంతోషిస్తాడు అంటే కేవలం స్మరణ మాత్రం చేతనే భగవంతుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ధ్యానం అంటే మనం పూజ చేస్తున్న సమయం లోపల మనము కాన్సన్ట్రేషన్ డిస్టర్బ్ అవుతుంది, అయ్యో నేను జపం చేయలేకపోతున్నాను, చాలామంది 2 మాలలు 3 మాలలు తిప్పిన తర్వాత పక్కకు పెట్టేస్తుంటారు. అలా పెట్టకూడదు. ఎందుకంటే మన ఫలం అనేది ఏ విధంగా పొందుతుంది, ధ్యానంతో కూడిన జపం ఏదైతే ఉందో అది అభ్యాసం కావడానికి చాలా కాలం పడుతుంది. అది ఎప్పుడైతే అభ్యాసం అవుతుందో అప్పుడు మీరు ఒక మెట్టు మనం అనుష్ఠానం చేసే ఉపాసన క్రమం లోపల ఒక మెట్టు ఎక్కుతూ ఉండాలి. ముందుగా మనం కిందనే ఉన్నప్పుడు మెల్లిమెల్లిగా ఎక్కుతూ ఉండాలి. కాబట్టి ఆ జపం చేసే సమయం లోపల ఆలోచనలు రావడం, ఆ జపం అనేది కొంచెం డిస్టర్బ్ కావడం అనేది జరుగుతుంది. కానీ మంత్రం అనేది ఆగకూడదు. ఆ జపం అనేది క్రమక్రమంగా చేస్తూ ఉండాలి. కాబట్టి ఈ విషయాలను గుర్తుంచుకొని పంచాక్షరి మంత్ర జపాన్ని పదే ధ్యానించి భగవంతుని అనుగ్రహాన్ని, ఈశ్వర అనుగ్రహం పొందండి. హర నమ పార్వతీపతయే, హర హర మహాదేవ.